హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కదండి. ఇంట్లో మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దామండి. ఈరోజు రామాలయం మా ఇంటికి దగ్గర నియర్ బైలో ఉంటుంది టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్లో రామాలయం అన్ని దేవుళ్ళు ఉంటారండి. రాముడు, హనుమాన్, శివుడు, భూతముఖం అందరూ ఉంటారు. చాలా బాగుంటుందండి టెంపుల్. ఆ రోజు ఇంకా కొంచెం ఎర్లీ వెళ్ళినాము, ఇంకా జనాలు తక్కువ ఉన్నారు. చాలా మంచిగా అనిపిస్తుంటుంది. మా హస్బెండ్ మంచిగా మా హస్బెండ్ పాప ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫస్ట్ రాములవారికి మొక్కేసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్కి వెళ్ళినామండి. ఇది టెంపుల్ బయట చెప్పులు సైకిల్, అక్కడ పూజారి ఉంటారేమో, పూజారి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు. టెంపుల్ లోపల వాళ్ళది రూమ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ ప్లేస్లో అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి శివాలయం ఎంత బాగుంటుంది. మేము హనుమాన్కి మొక్కేసి ఇక్కడ టెంకాయ కొట్టామండి. పూజారి బొట్టిచ్చాడు. హనుమాన్ బొట్టిస్తే నేను పెట్టేసుకొని బాబుకి పెట్టేసిన. మా పాపకి మా హస్బెండ్ పెడుతున్నాడు. మా చిన్న బాబు అండి రింకు. హనుమాన్ మా బాబు వీడియోస్ తలకిందులో తీసేది మా బాబే అండి, పెద్ద బాబు. ఇక్కడ పాదాలు ఉన్నాయండి, మస్తు పాదాలు ఉన్నాయి. ఏదేమి పాదాలు తెలియదండి నాకు. శివలింగం అయితే ఉంది, నంది అక్కడ వాటర్ పోసేసిన. ఇక్కడ రావి చెట్టు అండి, రావి చెట్టు టెంపుల్ లోపలనే ఉంది. ఆ రావి చెట్టు ప్రదక్షిణ వేసేసి అక్కడ ఒక టెంకాయ కొట్టేసిందండి. మా పాప ఎవరు వీడియో తీస్తున్నాడని అలానే వస్తుంది. వాళ్ళ అన్నయ్యతోనేమో మాట్లాడుతున్నారు. మా పాప అమ్మవారి టెంపుల్ దగ్గర లైటింగ్ పెట్టారు. లైటింగ్ టచ్ చేస్తూ అమ్మవారు ఎంత మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. అది రాముని టెంపుల్, ఇది దుర్గామాత టెంపుల్ ఉంది. చూడడానికి ఎంత మంచిగా ఉందో అమ్మవారు. ఇక్కడ పువ్వు ఉంటే తీసుకొని పెట్టుకున్నామండి.